దేవుని స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామము ఎంతో శక్తివంతమైనది. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. విశ్వాసము ద్వారా దేవునిలో మనకు ఉండవలసింది విశ్వాసం. యోబు చూడండి, ఎంత భక్తి విశ్వాసం చెడుతనాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కోల్పోకుండా అంతము వరకు నిలబడ్డారు. కష్టాల్లో ఆయన చాలా విశ్వాసంగా బలపరచబడ్డారు. అటువంటి విధంగా ఆయన నిలబడినప్పుడు నిజంగా ఆయన జీవితంలో దేవుడు అనేక అద్భుతమైనటువంటి మేలులు చేసినట్లు మనము చూస్తున్నాం. విశ్వాసము ద్వారా మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. గొప్ప దేవుడికి ఘనత కలుగునుగాక. సమస్త ఆనందం సమాధానం దేవునిలో ఉన్నాయండి. మీరు నింపబడతారు, ఆనందంతో నింపబడతారు, సమాధానంతో నింపబడతారు. ఎప్పుడనగా దేవునిపై ఆధారపడినప్పుడు, చెడుతనాన్ని విడిచిపెట్టి సర్వశక్తి కలిగిన దేవునిలో భయభక్తులు కలిగి నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని కలిగి నీవు జీవించినప్పుడు నీ దేవుడు నీ జీవితంలో ఇలాంటి గొప్ప వింత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ నీవు శోధనల చేత కృంగి ఉన్నావేమో, వ్యాధి చేత ఇబ్బంది చేత మనశ్శాంతి లేక వేదన పడుతున్నవేమో, అయితే నీకు దేవుడు సమస్త విధములైనటువంటి సమాధానం, సంతోషము, నెమ్మది, ఆనందం దేవుడు నీ జీవితంలో అనుగ్రహించునుగాక. దైవాశీర్వాదాలు నీ మీదకి దిగి వచ్చునుగాక. నీ కుటుంబంలో ఉన్న ప్రతి కీడు తొలగిపోవునుగాక. ఇప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. ప్రియబిడ్డ, నీ విశ్వాసాన్ని కాపాడుకో. వాక్యం అందలి విశ్వాసము స్థిరముగా ఉండాలి. అవుతుందా లేదా అనేటువంటి సందేహం ఉండకూడదు. సందేహించేవారంట సముద్రపు తరంగముల వలె గాలికి చెదరగొట్టబడిన వారై పైకొచ్చి అవి మరలా నెమ్మది గొడ్డుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అవిశ్వాసం. అది అవిశ్వాసం. విశ్వాసం అనేది స్థిరంగా ఉంటుంది. కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. శోధనల వైపు చూడకు, ప్రభు వైపు చూడు, యేసు వైపు చూడు. నీ బాధలన్నీ తీరిపోతాయి. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, విశ్వాసము ద్వారానే సమాధానంతో కూడినటువంటి శాంతి నీవు ఇస్తావు నాయనా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నీ పిల్లలమైన మా జీవితాలని విడిచే దేవుడు కాదు. నీకంతా సాధ్యం ప్రభువా. మార్పు లేనివాడా, మారనివాడా, సర్వాధికారి, నీకే వందనాలు. ఆనందం ఇస్తానంటున్నావు, నెమ్మదిస్తానంటున్నావు. అవును ప్రభా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. సమస్యలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగునుగాక. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. సమస్త దేశాలని కాపాడండి. శాంతి భద్రతనిచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.